అల్లుడు అల్లుడు ఎక్కడ చచ్చావురా నువ్వు? రారా బయటికి. ఏంటి? ఒరే ఎదవా, 2023 కూడా వెళ్ళిపోతుంది. ఇంకెప్పుడు బాగుపడతావురా నువ్వు? ఇలానే పనికిరానోళ్ళ ఉండిపోతావా నువ్వు? మామా, నువ్వు కూడా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని నేను అడిగానా? అవ్వాల్సినప్పుడు అన్ని అవుతాయి. ముందు మన ప్రేక్షకులు వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయట్లేదు, చెప్పు కాస్త. 2023 కూడా వెళ్ళిపోతుందమ్మా. కాస్త వీడియోలు చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలని ప్రోత్సాహం దొరుకుతుంది. ప్లీజ్ మా వీడియోలకి లైక్ చేయండి, వీడియోలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే కిందున్న గంటను నొక్కండి. మీరు మర్చిపోయినా మిమ్మల్ని వెతుక్కుంటూ మా వీడియోలు వచ్చేస్తాయి. వెంకట్రావు వెంకట్రావు, వీడొచ్చాడేంటి వీడు? ఏం అవసరం పడిందో ఏంటో మళ్ళీ. ఏంట్రా జనార్దన్? అవును వెంకట్రావు, ఇక్కడ అంటే మరి అది ఏంటి చెప్పు. మరేమీ లేదు. మనోళ్ళు వనభోజనాలు గట్రా ఏమీ చేయట్లేదా? ఏమో నాకు తెలీదు. అరే, ఇలా అయితే ఎలా వెంకట్రావు? నువ్వు ఒక బాధ్యత గల కులస్తుడిగా అది మన బాధ్యత అయితేను. నాకేం అక్కర్లేదు, నేను వెళ్ళను వాటికి. అయ్యో, ఎందుకు వెళ్ళవు? ఎందుకు వెళ్ళాలిరా? ఎందుకు వెళ్ళాలి? వెళ్తే ఒక్క నా కొడుకు కూడా మర్యాదగా మాట్లాడరు. ప్రతి నా కొడుకు ఇంకా పెళ్లి కాలేదా అని సావదొబ్బుతారు. లోఫర్ నా కొడుకులు. అవన్నీ మామూలే. నీకు మామూలే, నాకు వళ్ళు మండిపోద్దిక్కడ. కనీసం మాట వరుసకైనా నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానులే అనరు కొడుకులు. అందరి కాన్సంట్రేషన్ బలిసినోళ్ల మీదే. బేకార్ నా కొడుకులు ఒక్కొక్కళ్ళు. వెంకట్రావు, సరే సరే, ఇక మన వాళ్ళ వనభోజనాలకి ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటాను. నువ్వు అందరు వచ్చేయండి బ్రహ్మాండంగా. నేను రాను, నువ్వే చేసుకో. వెంకట్రావు, అప్పట్లాగా ఉండదు. నేను చూసుకుంటానంటున్నాను కదా అన్నీను. నా మాట విని వచ్చేయి నువ్వు. అక్కడ ఎవరైనా ఆడలేడీస్ దొరికితే నీకు సెట్ కూడా చేసేద్దాం నిర్మోహమాటంగా. సర్లే, వచ్చేస్తాంలే. అలాగే మరి, మనిషికి 1000 ఇచ్చేయి. మరి ఇదెందుకు? వెంకట్రావు, ఇక సంఘం బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను. వనభోజనానికి ఖర్చులు గట్రా అవన్నీ ఉంటాయి కదా, ఇవ్వు నువ్వు. సర్లే. ఏంటి మమ్మీ ఎవడు? ఉంటాను మరి, అసలే బోలెడు పనులున్నాయి. ఒరే అల్లుడు, ఒరే కాశీ, ఒరే నత్తి నవీన్, ఇక్కడ రండ్రా. ఏంటి మామా? ఏమైంది మామ, అలా అరిచేవు? వేడిచేసిందా? మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చిందేమోలా. ఒరే ముందు చెప్పనివ్వండ్రా ఎదవల్లరా. చెప్పు. మన వాళ్ళు వనభోజనాలు పెడుతున్నారు, అందరూ వెళ్దాం, రెడీ ఉండండి. ఎప్పుడు లేండి ఇప్పుడెందుకు మామా? అసలు నువ్వు వెళ్ళావుగా. ఇప్పుడు అంతా జంతికల జనార్దన్ గారు చూసుకుంటున్నాడు. వాడే సంఘం పెద్ద, అందరూ వెళ్దాం. ఏంటి? నేను వేలే తేత్తదా మామ, నేను లావట్లేదు. మా వాళ్ళు తులా తేస్తున్నాలు, మీరు వెళ్ళండి. సరే సరే, నేను కొంచెం బయటికి వెళ్ళొస్తాను. ఒరే నత్తిగా, నా కొడక, నీకు ఫ్రెండ్స్ కన్నా మీ కులమే ఎక్కువైందిరా. ఒలే అలా తాదులా, ఎంతైనా మన వాళ్ళు తదులా. నేను వెళ్ళాలి. మీద బొక్కలో కులం, మళ్ళీ దానికి నువ్వు ఎగేసుకుని వెళ్ళడం. ఒలే నన్నేమన్నాను, మా తేత్ని ఏమనద్దులా. నా కొడక, ఏం క్యాస్ట్ పిచ్చిరా నీకు? ఎప్పుడు కనపడవు కదరా నా కొడక నువ్వు. అవునులా, క్యాత్ పిత్తి అయినా మేమెత్తలా మీలెత్తలలా. రే నా కొడక, మా కులంనే అంటావురా నువ్వు? ఒరే మో, కూల్ కూల్ రా మో. ఒరే, ఈడు మన కులాన్ని అంటున్నాడు రా ఈడు. మళ్ళీ నూతులా అన్నవుతుందలా. ఎల్లెల్లరా నా ముందు నుంచి నువ్వు ఎల్ల. తులం వితేయంలో ప్లెందే తులం తులమేలా ప్లతదు. వనబోధనాలు అయ్యాతో తలుద్దాం. ద్రోహి నా కొడక, ఎల్లు. నమస్కారం బావా చిరాగ్గా. ఏంటి బావా సంగతులు చెప్పు. ఏముంటాయిలే, వనభోజనాలు కార్యక్రమం పెట్టేసుకున్నాం మన కులస్తులందరూ. నేను సంఘం అధ్యక్షుణ్ణి కదా, నువ్వు మా శ్రీదేవి అక్క కలిసి వచ్చేయండి చిరాగ్గా. అవునా, అలాగే బావా. ఏం అరేంజ్మెంట్లు చేశారు? ఆడవాళ్ళంతా ఉంటారు కదా, మనకి చుక్కాల్లాంటివి ఏం అనుకోలేదు. మళ్ళీ ఎప్పుడైనా మనం సోలోగా వేద్దాంలే చిరాగ్గా. అలాగే బావా. నాకు ఫోన్ ఇస్తావా, లేక నువ్వే మాట్లాడుకుంటావా? ఇగో ఇక్కడ స్వరూప శ్రీదేవి అక్కతో మాట్లాడుతుందంట, ఇస్తున్నా చిరాగ్గా. అలాగే. హలో, ఏం చేస్తున్నావు వదినా? ఏముంది వదినా, ఉల్లిపాయలకు వస్తున్నాను, నువ్వు ఫోన్ చేసావు. అవును వదినా, ఆ సుజాత కనపడిందా నీకు? కనపడింది వదినా, అందరూ మనోళ్ళేగా. అది బాగా అప్పుల్లో ఉందంటగా. అవునా వదినా? మొన్న డబ్బులు ఇవ్వమని వచ్చింది, నేను లేవమ్మా అనేసాను. అయినా డబ్బుంటే 5 అంతస్తుల బిల్డింగ్ లో ఉంటది దాని లెవెల్. అదే గతి లేకపోతే అండర్ గ్రౌండ్ లో ఉంటది. అవును వదినా, అందరూ మనోళ్ళేగా, దీనికి సింకే ఉండదు. ఏంటి వదినా? సర్లే వదినా,
వన భోజనాలకి వచ్చేసి మా తమ్ముడితో కలిసి వచ్చేస్తాం వదిన. అందరూ మనోళ్ళే. ఓ నీ అబ్బా ఆపరదే. ఒరే ఇంగ్లీష్ లో వర్బులు అడ్వర్బులు రాసి పెట్టు నువ్వు చూస్తాను నేను. ఈడొకడు 25 మిస్ కాల్స్. ఏదో తేడాగా ఉంది. హలో 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 అనియ ఏటనియా ఫోనే తీయవు నువ్వు? రే బేకర్ నా కొడుక, ఫోన్ తీయలేదంటే క్లాస్ లో ఉన్నానని అర్థం. 25 మిస్ కాల్స్ ఏంది? ఎవరు పోయారు చెప్పు. అనియా ఒక అర్జెంట్ విషయం నీతో చెప్పాలనియా. ఏంటి త్వరగా చెప్పు, ఇక్కడ క్లాసులు జరుగుతుంది నాకు. అనియా మా వాళ్ళు వనభోజనాలు ప్లాన్ చేశారు, మరి నువ్వు మావాడేగా వచ్చేయాలి మరి నువ్వు. ఏంటి ఇది చెప్పడానికి 25 సార్లు ఫోన్ చేసేవా నువ్వు? అది కాదనియా, నేను ఏర్పాట్లన్నీ మొదలెట్టాను, మరి నువ్వో వెయ్యి ఇచ్చేస్తే నేను ప్లాన్లు గట్రా చూసుకుంటాను బ్రహ్మాండంగా. ఒరే నీ ఎంత కులగజ్జి నా కొడుకు ఈ భూమి మీద ఎవడుండడు. వేరే ప్రోగ్రాంలు ఎప్పుడైనా ఇంత ఉత్సాహంగా చేసేవరా నువ్వు? అది మరి థూ, ఫోన్ పేలో చేసి పంపిస్తానులే, పెట్టు. నేను క్లాస్ లో ఉన్నాను, ఇంకా మాటి మాటికి ఫోన్ చేసి దొబ్బకు నాకు. పెట్టి ఇంకా రివర్స్ నా కొడుకు. ఏమా ఒక 25 కేజీలు బియ్యం, ఒక 10 కేజీలు కందిపప్పు, ఒక అర కేజీ ఉప్పు, ఒక 5 లీటర్లు మంచి నూనె, ఇంకా ఈ లిస్టు ఉంది. అవన్నీ ఇచ్చేసేయి బ్రహ్మాండంగా. అలాగేనండి, అన్నీ ఫస్ట్ క్వాలిటీ ఇచ్చేస్తాను. ఏ ఆగు ఆగాగు, ఫస్ట్ క్వాలిటీ ఎవడన్నాడు? ఇప్పుడు నీ దగ్గర స్టాక్ మిగిలిపోయి దేనికి పనికి రాకుండా పక్కన పడి ఉంటాయే, అవన్నీ కలిపి ఇచ్చేసేయి సగం రేట్లకి అవన్నీను. అలాగేనండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు? అంటే ఇవన్నీ ఎవరు కొనరు కదండి, నాకు వేస్ట్. మీరు సగం రేటుకే కొంటుండారు, అందుకే ఈ హ్యాపీ. అంతే, అలా నీకు నాకు గిట్టుబాటును ఇద్దరికీను. ఒరే అబ్బాయి, ఉల్లిపోయిన కూరగాయలన్నీ మూట కట్టేసి బ్రహ్మాండంగా. అలాగేనండి, కొన్ని వాటిలో పురుగులు పడ్డాయండి. అవన్నీ కడిగేసి వండేస్తాంలే, నువ్వు కట్టేసి ముందు. అలాగేనండి. నెల జంతికలతో వచ్చే లాభమంతా ఒక్క వనభోజనంతో రాబట్టేసాం శుభ్రంగా. రండి రండి రండి, ఇంకా వంటలన్నీ మొదలెట్టేద్దాం. ఇంకా ఇల్లు ఇక్కడ ఉన్నారేంటి? ఏమ్మా ఇక్కడేం చేస్తున్నారమ్మా మీరు? ఆ ముక్క మేము అడగాలి, మీరేం చేస్తున్నారు ఇక్కడ? వన భోజనాలు చేస్తున్నాం మా వాళ్ళంతా. మేము కూడా వనభోజనాల కోసమే వచ్చాం. ఒరే దొంగ సచ్చినోళ్ళారా, మేం చేసే చోట మీరేంట్రా? వెళ్ళి ఇంకెక్కడైనా చేసుకోండి. ఏంటే ఏంటే ఇదేమన్నా నీ బాబు ప్లేసా? గుడి ప్లేస్ ఇది, ఇక్కడే చేసుకుంటాం మేము. ఏంటిప్పుడు? ఒలే ప్రసాదు, ఊల్తే ఎందుట్లా దొలోలు వేలే ఎత్తలతైనా ఎల్లి తెస్తుంది. నత్తి నా కొడక, ఇక్కడే చేసుకుంటాం రా మేము. ఏం పిక్కుంటావో పిక్కురా. ఏమ్మా మాటలు మర్యాదగా రానమ్మా. నాన్న నువ్వు మొదలెట్టు. రండమ్మా రండి, ఎంత అన్యాయమమ్మా ఇది. మమ్మల్ని శాంతం నాకేస్తున్నారమ్మా, ముసలోళ్ళని కూడా కనికరించట్లేదురా. రండిరా రండిరా రండి. ఇంత సొల్లేస్తాడేంటి ఈ ముసలి సచ్చినోడు? మా వంట వస్తువులన్నీ లేపుకెళ్ళిపోతున్నారమ్మా. చూడండమ్మా చూడండి, చూడండ్రా. ఇంత సొల్లుగాడేంటమ్మా ఈ ముసలోడు. ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వండి చిరాగ్గా. చిరాకు చంద్రశేఖర్ గారు, మీరే అడ్జస్ట్ అవ్వండి, మేమయ్యే ప్రసక్తే లేదు. అవుతాం చీరేస్తాం ఒక్కొక్కడిని. ఆగండమ్మా ఆగండి, అనవసరంగా గొడవలు ఎందుకు పడతారా? ఎంతైనా ఒకే కాలనీ వాళ్ళము, కలిసిమెలిసి చేసుకోండి, మామూలుగా ఉండదు. ఒరే అబ్బాయి నువ్వు ముయ్యి. నువ్వు ఏమనుకుంటున్నావురా రాముడు నువ్వు? వన భోజనాలు ఇవి. అలా అయితే సైలెంట్ గా మీరు ఈ మూలలో చేసుకోండిరా. అనవసరంగా టైం బొక్క. చెప్పేది కరెక్ట్. సర్లేరా రాముడు, ఇందాకటి నుండి నేను చెప్పింది అదే చిరాగ్గా. సర్లేరా రాముడు, థ్యాంక్స్ చిరాగ్గా. మరి మహానుభావుడు. నేను కూడా భోజనాలకి రావచ్చా? నువ్వు మావాడు కాదుగా. మావాడివి కూడా కాదు కదరా అబ్బాయి నువ్వు. అవునా, మీకిస్తానరా ఇప్పుడు, మామూలు ఉండదు. అయితే నేను ఆ గేట్ దగ్గర నిలబడతాను. మీ వాళ్ళొస్తే మీ దగ్గరికి, మీ వాళ్ళొస్తే మీ దగ్గరికి, ఏం కన్ఫ్యూజన్ లేకుండా పంపిస్తాను, మామూలుగా ఉండదు. అలాగే. సరే అమ్మా. అయ్యి బాబాయ్, చంద్రశేఖర్ బానే ప్లాన్ చేశారు వనభోజనాలు బాబాయ్. అవునవును మల్లికార్జునరావు, చిరాగ్గా. నమస్తే అంకుల్. ఈ అమ్మాయి ఎవరు చిరాగ్గా? అయ్యి బాబాయ్, నీకు గుర్తులేదేటి నా కూతురు బాబాయ్?
అవునా చిరాగ్గా? చిరాగ్ గారు ఏంట్రా రాముడు చిరాగ్గా? ఏంటండి బాబు, నేను మీ 2 క్యాస్టులకి ఇంత హెల్ప్ చేస్తుంటే కనీసం మీరు ఒక జత బట్టలైనా పెట్టాలి. అక్కడ వాళ్ళు చూడండి బట్టలెట్టి షెంట్ పూసి మరీ పంపారు. మామూలుగా ఉండదు. కనీసం మీరు డబ్బులన్నా ఇవ్వండి. అవునా? సరేరా రాముడు, ఇది తీసుకో చిరాగ్గా. మామూలుగా ఉండదు. ఇప్పుడు అక్కడ ఏరేద్దాం. హాయ్ అక్క. హే క్యూట్ బాయ్, ఎవరు నువ్వు? నేను జగ్గు. స్వీట్ నేమ్. A few hours later. మనం మంచి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే అక్క, బాయ్. అన్నా అన్నా ఏంట్రా పొట్టోడా? అన్నా, నీకు ఒక అమ్మాయి లైన్ వేస్తుంది. ఆయ్, అవునన్నా, నువ్వు ఫొటోస్ తీసావని చెప్పాను. అమ్మాయికి ఫొటోస్ అంటే చాలా ఇష్టం అంట. నువ్వు వెళ్ళి తీ. సూపర్ రా. థ్యాంక్స్ రా జగ్గు. ఓకే. నాన్న నాన్న, ఆ కాశీగాడు వాళ్ళ క్యాస్ట్ అమ్మాయితో ఫోటో దిగుతున్నాడు. అంకుల్ అంకుల్, మీ అమ్మాయితో మా క్యాస్ట్ వాడు ఫొటోస్ తీసుకుంటూ లవ్ చేసుకుంటున్నాడు అంకుల్. వీళ్ళేంటి ఇలా చూస్తున్నారు? ఏమైందిరా మో? ఒరే సుంఠా, వాళ్ళ క్యాస్ట్ అమ్మాయిని లైన్ వేస్తావేంటి నువ్వు? అయ్ బాబోయ్, నా కూతురు నెరేసాడు. అయ్ బాబోయ్, చూసారా సార్ ఈ డబుల్ అంకుల్, యాక్షన్? మీ కూతురు కనిపించడం లేదు అంకుల్. అయ్ బాబోయ్, ఎక్కడ దాచేసావురా నువ్వు కూతుర్ని? ఎక్కడ దాచేసావు చెప్పు. అయ్ బాబోయ్. నాకేం తెలీదు అంకుల్. ఒరే కాశీ, నీ వల్ల మన క్యాస్ట్ పరువు పోతుందిరా. చెప్పరా నా కొడక. ఒరే నిజంగానే నాకు తెలీదురా మో. చేసిందంతా చేసేసి మళ్ళీ ఏం తెలియదంటావేంట్రా దరిద్రపు కొట్టి ఎదవా. మా క్యాస్ట్ అమ్మాయినే లైన్ వేసేటీడు పోరంబోకి ఎదవా. ఆగండ్రా, ఆగండి. మీ గొడవకి ఫుల్ స్టాప్ పెట్టే న్యూస్ తో వచ్చానరా. మామూలుగా ఉండదు. ఏంటది చిరాగ్గా? మీరు ఏ పాప గురించి అయితే పెంట చేస్తున్నారో ఆ పాప మీ 2 క్యాస్టులకి సమన్యాయం చేస్తూ మీకు పంగనామాలు పెట్టి 3వ క్యాస్టోడితో జంప్ అయిపోయింది. అయ్ బాబోయ్, నా కూతురు అలాంటిది కాదు. అయ్ బాబోయ్, వాళ్ళని దర్జాగా కారులో దింపొచ్చింది నేనేరా. ఈగో ఈ లెటర్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? భూమి మీద బేకార్ నా కొడుకులంతా వాళ్ళ క్యాస్ట్ లోనే ఉంటారు. కొడుకులు